వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి రచన గుండెలోని వాన వింటారు. సుశీలమ్మ, రాత్రి మా అబ్బాయి ఆలస్యంగా ఇంటికొచ్చాడు. అప్పుడు చూస్తే మీ ఇంటికి కిటికీ తలుపు తెరిచి ఉందిట. అదేమిటమ్మా, ఒక్కదానివే ఉంటావు, అలా తెరిచి పడుకుంటే ఎలా చెప్పు? పెరట్లో బట్టలారేస్తున్న సుశీలని ప్రహరీ గోడ దగ్గర నిలబడి అడిగింది పక్కింటి విశాలాక్షి. సుశీల నవ్వింది. నాకేం భయం విశాల, నా వయసు 65. ఈ 2 గదుల ఇల్లు తప్ప నగలు నాణ్యాలు ఆస్తులు నాకేమున్నాయి కనుక ఎవరేం చేస్తారు? ఈ రోజుల్లో ఏది నమ్మలేమమ్మా, ఎవరినీ నమ్మలేము. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు. అయినా మంచో చెడో కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో కొడుకు కోడల దగ్గర ఉండకుండా ఎందుకమ్మా పంతాలు? ఒక్కదానివిను తిని తినక అసలు ఎందుకుట? వెళ్ళకూడదు మనసులో అనుకుంది. పైకి మాత్రం నవ్వేసింది. ఆవిడిప్పుడు అన్నింటికీ నవ్వడం నేర్చుకుంది. ఏడిస్తే గుండె బరువెక్కడం తప్ప ఏం ఉపయోగం అనుకుంటోంది. తనకి భయమేంటి? భయం తన నుంచి దూరమై చాలా కాలమైంది. భయానికే తనంటే భయం. బట్టలారేయడం పూర్తి చేసి వంటగదిలోకి వెళ్ళింది. ఘుమఘుమలాడుతున్న డికాక్షన్లో వేడి పాలు పోసి కాఫీ కలుపుకు తెచ్చుకుని పెరట్లో కుర్చీ మీద రాలిన పండుటాకుల్ని దులిపి కూర్చుంది. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. రాత్రి కురిసిన వానకి రాలి నేల కతుక్కుపోయిన ఆకులతో తివాచీపరిచినట్టుంది నేలంతా. ప్రకృతి పసుపు నీళ్లతో స్నానం చేసిన బాలింతరాల్లా ఉంది. ఎంత హాయిగా ఉంది! ఈ స్వేచ్ఛ, ఈ ఆనందం పరాధీనలకు ఉంటుందా? అద్దాల మేడలు, ఆడి కార్లు ఇవ్వలేని అపూర్వమైన సంతృప్తినిస్తోంది ఈ జీవితం. ఒంటరి జీవితం ఇంత బాగుంటుందని తెలియక కొడుకు ఆశ్రయంలోనే బ్రతకడానికి చాలా పోరాటం చేసింది. ఆవిడ నవ్వుకుంది. విశాలాక్షి తరచూ ఇలా హెచ్చరించడమో భయపెట్టడమో చేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. బహుశా తాను పొందుతున్న ఆనందం ఆవిడికి లేదన్న బాధో అసూయో. కొడుకు దగ్గరకు వెళ్ళు అని పోరుతూనే ఉంటుంది. రాత్రి తలుపు తీసి పడుకోవడం ఏమిటి? అలా జరగలేదే. ఆవిడొక్కసారి రాత్రి ఆలోచనలలోకి వెళ్ళింది. ఎంత ఆలోచించినా తను కిటికీ తలుపులు తీసి పడుకున్నట్టు గుర్తురాలేదు. చాలాసేపు నిద్ర పట్టక అలా వర్షంలోకే చూస్తూ కూర్చుంది. కానీ పడుకునే ముందు తలుపులు వేసిందే. నిజానికి ఆవిడికి నిద్రలేమీ లేదు. ఒక్క ఆకు కూడా కదలనని మొరాయిస్తున్న చెట్లు ఒక్క గాలి తెరను కూడా లోపలికి పంపకున్నా, ఒళ్ళంతా చెమటతో తడిసిపోయినా, మానసికంగా అస్థిమితంగా ఉన్నా, ఆలోచనలు జోరీగల్లా ముసురుకుంటూ రొదపెడుతున్నా ఆవిడ్ని నిద్రాదేవి మాత్రం ఆదరిస్తూనే ఉంది. రాత్రి 11 గంటల దాకా టీవీ చూస్తూనో ఏ భగవద్గీతో చదువుకుంటూనో కాలక్షేపం చేసి 11 అవగానే లైట్స్ ఆఫ్ చేసి మంచం మీద వాలుతుంది. ఓం నమః శివాయ అని 3 సార్లు స్మరణ చేసి కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేస్తుంది. తిరిగి 5 గంటలకి టెన్షన్గా లేస్తుంది. అలాంటిది రాత్రి ఎందుకో నిద్ర పట్టలేదు. ఉద్ధృతంగా వాన కురుస్తుంటే కిటికీ రెక్క తెరిచి అలా చూస్తూ కూర్చుంది. వానొస్తే ఎన్నో జ్ఞాపకాలు ఉసుళ్లలా ముసురుకుంటాయి. వాటిలో కొన్ని తీయటి జ్ఞాపకాలు. అవి వివాహం అయ్యి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు పుట్టి వాళ్ళకి 10 ఏళ్ళు వచ్చిందాకా పొందినవి. మరికొన్ని చేదు జ్ఞాపకాలు. అవి ఎంతో ప్రేమించిన భర్త తనని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయి బాధ్యతల బరువు మోస్తున్నప్పటివి. బాధ్యతలు సక్రమంగానే నిర్వర్తించింది. అదేమిటో పిల్లలే అక్రమంగా తయారయ్యారు. ఇద్దరికిద్దరూ స్వార్థపరులు. కూతురు పెళ్ళయ్యాక పరాయిదవుతుంది. ఈ నిజం ఒప్పుకోగలదు. కానీ కొడుకెందుకు పరాయివాడయ్యాడు? చిన్నప్పట్నుంచి పెంచిన ఆయాని కూడా గుర్తుంచుకుని ఆప్యాయంగా పలకరించిన తండ్రికి పుట్టిన పిల్లలు ఇలా ఎలా తయారయ్యారు? తల్లినే మర్చిపోగలిగారంటే ఎంత విషాదం. అత్తగారు ఆయన చిన్నప్పుడే పోతే ఆయా చేతుల్లో పెరిగాడు తన భర్త.
ఆవిడ కూడా ఎంతో ప్రేమగా పెంచింది. ఆ కృతజ్ఞతతోనే ఆవిడ బతికినన్నాళ్ళు ఆ ఆయాని కనిపెట్టుకునే ఉన్నాడు. అలాంటిది ఆయన రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కన్నతల్లినే మర్చిపోయారు. ఇదెలా సాధ్యం? అలా ఆలోచిస్తూ కూర్చుంటే చల్లగాలి మొహాన్ని తడిమి ఓదార్చింది. వానచుక్కలు చెంపలని మీటి, ఇది జీవితం, ఇలాగే ఉంటుంది అని నచ్చజెప్పాయి. ఆ సాంత్వనలో తడిసిపోతూ కూర్చుంది. అదేమిటో పిల్లలు పెళ్ళిళ్ళయ్యాకో ఉద్యోగాలు వచ్చాకో మారిపోయి తల్లిదండ్రుల్ని బాధ పెడతారు. కానీ తన పిల్లలు పెరుగుతూనే దుర్మార్గంగా పెరిగారు. చిన్నప్పట్నుంచి స్వార్థమే. అంత స్వార్థం తనకీ లేదు, ఆయనకీ లేదు. వీళ్ళకెలా వచ్చింది? ఇందులో తప్పెవరిది? తనదా, ఆయనదా? ఆయన ఎంత ప్రేమించేవారు పిల్లల్ని. వాళ్ళేదడిగినా లేదు, కాదు అనలేదు. వీళ్లే ప్రతి విషయంలో దురాశకి పోయి తండ్రిని ఎంత మాట పడితే అంత మాట అనేలా తయారయ్యారు. ఆ బాధ తట్టుకోలేకనేమో ఆయన గుండె చాలా త్వరగా ఆగిపోయింది. అప్పటి నుంచి తన గుండెలో తడి ఆరిపోయింది. ఆలోచనలు వదిలించుకుని ఖాళీ అయిన కాఫీ కప్పు తీసుకుని వంటగదిలోకి వెళ్ళి వంటకి ఉపక్రమించింది. సాయంత్రం విశాలాక్షి ఇంట్లోకొచ్చింది. ఇవాళ రాత్రి మళ్ళీ వానుందిట, వార్తల్లో చెప్పారు. అన్నట్టు నీ కోడలికి ఆరోగ్యం బాగోలేదుట. నీ కొడుకొక్కడే ఇబ్బంది పడుతున్నట్టమ్మా. వంట మనిషి మానేసిందిట, మరో మనిషి దొరకలేదుట. పిల్లల్ని స్కూల్లో దింపడం, భార్యకి మందులు ఇవ్వడం, వంట చేసుకోవడం, ఆఫీసు పని, అబ్బో చాలా కష్టంగా ఉంది అంటూ మా అబ్బాయితో చెప్పాట మీ వాడు. పాపం పిల్లాడెంత ఇబ్బంది పడుతున్నాడో. వెళ్ళొచ్చు కదమ్మా, మరీ ఇంత పంతమేమిటి నీకు? అవునా అన్నట్టు ఆవిడ వైపు చూసింది సుశీల. ఆమె మాతృహృదయం తల్లడిల్లిపోయింది. ఉన్నపాటున రెక్కలొచ్చి ఎగిరిపోతే ఎంత బావుండనిపించింది. నల్లగండ్ల వెళ్ళడం అంటే మాటలా? కనీసం 2 బస్సులు మారాలి. ఆ రోజు వాళ్ళు తనని వదిలి వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత ఆ రోజు గుర్తొచ్చి దుఃఖం ముంచుకొచ్చింది. నిగ్రహించుకుంది. 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుని తనని ఒంటరిగా నిర్దయగా వదిలి వెళ్ళిపోతే నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది. కనీసం మాట వరుస కన్నా ఈ ఇల్లు అద్దెకిచ్చి మాతో రావచ్చు కదమ్మా అంటే వెళ్ళాలి అనుకుంది. కారణం మనవడు మనవరాలు మీద మమకారం. కానీ కొడుకు అనలేదు, కోడలు పిలవలేదు. అయినా నా పిల్లలే కదా పిలిచేదేమిటి అనుకుని 10 రోజులు గడవగానే పిల్లల్ని చూడాలని 30 మైళ్ళు 2 బస్సులు మారి వెళ్ళి బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా అక్కడే 2 రోజులుండి పుట్టెడు దుఃఖాన్ని వెంట పెట్టుకుని వచ్చింది. ఈ వయసులో అంత దూరం నుంచి రాకపోతే కొంపలేం అంటుకుంటాయి? నువ్వు తిరిగి సవ్యంగా ఊరు చేరేదాకా మాకు టెన్షను. ఇంకెప్పుడు రాకు, నాకు వీలైనప్పుడు నేనే వస్తాలే పిల్లల్ని తీసుకుని అంటున్న కొడుకు మాటలకి నిర్ఘాంతపోయింది. తర్వాత వాళ్ల వైపు పరుగులు పెట్టే మనసుని బలవంతంగా నిగ్రహించుకుంది. కొంతకాలం ఇల్లంతా శూన్యం ఆవరించి దుఃఖం వచ్చేది. ఇప్పుడు అలవాటయింది. ఇదంతా జరిగి 2 ఏళ్లు కావస్తోంది. రావడానికి కొడుక్కి వీలు కాలేదు. ఆవిడికి కళ్ళల్లో నీళ్లు రాలేదు. అంతే, ఎడారిలో నీళ్లు ఉండవు. మమతలు బంధాలు లేని గుండెల్లో తడి ఉండదు. సుశీల ఇప్పుడు సున్నితమైన తల్లి మనస్సును కోల్పోయింది. ఆమె గుండె రాటుదేలింది. దేనికి భయం లేదు, కంగారు లేదు. అన్ని పనులు కూల్గా చేసుకుంటోంది. ఇది వరకు చెక్కు మీద సంతకం చేయడం తప్ప ఇంకోటి తెలీదు. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్కి, కరెంట్ అకౌంట్కి, ఫిక్స్డ్ డిపాజిట్కి తేడా తెలుసు. ఇది వరకు తనకి పెన్షన్ ఎంత వస్తోందో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు పైసా దగ్గర నుంచి లెక్క తెలుసు. తన దగ్గర భర్త వదిలిపెట్టిపోయిన 20 లక్షల్లో కొడుకు అడిగినప్పుడల్లా చెక్కు మీద సంతకం పెట్టగా 5 లక్షలు మిగిలితే ఆవిడ ఎఫ్డీ చేసుకుంది. తనకి వచ్చే ఫ్యామిలీ పెన్షన్తో సుఖంగా నిశ్చింతగా ఉంటోంది. ఇప్పుడు ఆ ప్రశాంతత మీద పిడుగు వేసింది విశాలాక్షి. వెళ్ళాలా? నేను అనవసరంగా పంతాలకు పోతున్నానా? వాళ్ళెవరని? కన్న కొడుకు, మనవడు, మనవరాలు, కోడలు పరాయి పిల్ల. అయినా నా ఇంటికొచ్చాక నా పిల్లే అనుకుని ప్రేమగా చూసుకున్నాను. ఆ ప్రేమ నా పిల్ల నిలుపుకోలేదు.
నన్ను ఇంట్లో ఓ పనికిరాని వస్తువుగా చూసింది, అవమానించింది, విసుక్కుంది. నా అవసరం వాళ్ళకి లేదని మాటలతో చేతలతో తేటతెల్లం చేసింది. చిన్నపిల్ల ఏదో తెలివి తక్కువగా ప్రవర్తించింది. నేను పెద్దదాన్ని, ఆ పిల్లతో సమానంగా ప్రవర్తిస్తే ఇంకా నా పెద్దతనానికి అర్థమేముంది? వాళ్ళన్ని ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాను? ఇలా ఘర్షణ ఘర్షణ, మమకారానికి ఆత్మాభిమానానికి మధ్య ఘర్షణ. విశాలాక్షి ప్రశాంతంగా ఉన్న గుండెల్లో అలజడి రేపి వెళ్ళిపోయింది. సుశీల మనసు ఊయల ఊగుతోంది. వెళ్ళనా వద్దా? మనిషి అన్నాక ఈ మాత్రం జ్వరం రాదా? దానికోసం నువ్వు అంత దూరం నుంచి రావడం దేనికి? ఎవరు రమ్మన్నారు? నిన్నిక్కడ చూసుకునే టైం మాకేది? కొడుకు స్వరం చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. విశాలాక్షి చెప్పినట్టే మళ్ళీ ఉద్ధృతంగా వాన మొదలయింది. సుశీల కదలకుండా కిటికీ దగ్గరే కూర్చుంది. గుండెల్లో ఆలోచనల వరదలు. జల్లు మొహాన్ని తడిపేసింది. చీరచెంగుతో మొహం తుడుచుకుంది. కరెంటు పోయింది. అంత వాన పడుతున్నా, చల్లగాలి వీస్తున్నా శరీరం లోపల నుంచి చెమటలొస్తున్నాయి. బయట చీకటి. మధ్య మధ్య మెరుస్తున్న మెరుపుల్లో నిద్రపోతున్న డాబాలు, నదులుగా ప్రవహిస్తున్న రోడ్లు కనిపిస్తున్నాయి. పెద్దగా ఉరిమింది ఎక్కడో. ఆవిడ గుండె గుభేలుమంది. 5 ఏళ్ల మనవరాలు, 7 ఏళ్ల మనవడు నానమ్మా అని గట్టిగా పిలుస్తున్నట్టు వినిపించింది. ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. గబుక్కున కుర్చీలోంచి లేచి మంచం దగ్గరికి వెళ్ళి కాసేపు ఆ మంచం మీద అలాగే కూర్చుని కళ్ళు మూసుకుంది. పిల్లలకి ఆ తెలుగు పద్యాలు ఎందుకండి? మీ అమ్మా తాతల కాలం నాటి పద్యాలు చెప్తుందే, వాళ్ళకి అవి ఎందుకు పనికొస్తాయిట? నా పిల్లల చదువు నేను చూసుకుంటానండి. ఆవిడ మూల కూర్చొని భాగవతమో రామాయణమో చదువుకోమనండి. కోడలి స్వరం 4 వైపుల నుంచి వినిపిస్తోంది. మళ్ళీ అడిగింది ఆవిడ అంతరాత్మని, వెళ్ళనా వద్దా అని. అంతరాత్మ మాట్లాడలేదు. ఇబ్బందిగా ఉంది అని చెప్పినవాడు మా అమ్మొస్తే బావుణ్ణు అని అన్నాడో లేదో విశాలాక్షి కొడుకుని అడగాలనిపించింది. ఇంత రాక్షసివేమిటి? పిల్లలకి ఆరోగ్యం బాగలేదంటే యక్ష ప్రశ్నలు వేస్తావేమిటి? నిరసనగా వినిపించింది విశాలాక్షి స్వరం. బయట మరోసారి ఉరిమింది. సుశీల ఉలిక్కిపడింది. కళ్ళు విప్పార్చుకుని కిటికీలోంచి బయటికి చూడ్డానికి ప్రయత్నించింది. చీకటి చిక్కగా ఉంది. వెన్నులోంచి భయం జరజరా పాకింది. ఆ భయం తన భద్రత గురించి కాదు, కొడుకు క్షేమం గురించి. నెమ్మదిగా వెనక్కి జరిగి దిండు మీద వాలింది. నాన్నమ్మా, వచ్చావా నాన్నమ్మా? నాకు జ్వరం. పసివాడి స్వరం. దిండుని హృదయానికి హత్తుకుంది. ఆమె కన్నీరు దిండుని తడిపేస్తోంది. వర్షం ప్రకృతిని తడిపేస్తోంది. తెల్లారితే వర్షం తగ్గుతుంది. గాలి వీస్తూ ప్రకృతి పరవశిస్తుంది. మమతల గాలి నా మనస్సుని పరవశింపచేస్తుంది. ఎంత బీభత్సంగా కురిసినా ఈ వాన ఆగిపోతుంది. ఎంత గొడవలైనా బంధాలు తెగిపోతాయా? ఎందుకో ఆమె మనసుకి చాలా గాఢంగా అనిపిస్తోంది. కొడుకు వస్తాడు, తనని తీసుకువెళ్తాడు అని. ఒకవేళ తీసుకుని వెళ్ళకపోతే, రాకపోతే నా గుండెల్లో కురిసే వాన ఎన్నటికీ తగ్గదా? లేదు లేదు, వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇప్పుడు వాడికి నా అవసరం ఉంది. ఒకవేళ రాకపోతే ఆవిడ తెల్లవారడం కోసం వర్షంలోకి చూస్తూ రెప్పలు మూయకుండా అలా పడుకునే ఉంది. తెల్లవారింది. సుశీల అప్పుడప్పుడే కమ్ముకొస్తున్న మగత నుంచి మేలుకుంది. కిటికీలో నుంచి బయటికి చూసింది. వాన తగ్గిపోయింది. ప్రక్షాళనమైన ప్రకృతి పచ్చగా నవ్వింది. సుశీల గబగబా పనులు మొదలుపెట్టి స్నానం చేసొచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టింది. తండ్రి, వెళ్ళమంటావా? ఆత్మాభిమానం చంపుకోమంటావా? అనుబంధాలు తెంచుకోమంటావా? వెంకటేశ్వర స్వామి మందహాసం చేశాడు. బయట కారు ఆగిన శబ్దం. ఆవిడ ఉలిక్కిపడింది. డోర్ తీసిన చప్పుడు, పరిచితమైన అడుగుల సవ్వడి. ఆనందంతో ఒళ్ళు పులకరించింది. వచ్చాడు, నా కొడుకు వచ్చాడు. తడబడుతూ వీధి వాకిలి వైపు వచ్చింది. కారు దిగి లోపలికొచ్చాడు కొడుకు.
ఆవిడ కాళ్ళు చేతులు వణికాయి. గుండె కొట్టుకుంది. పెదవుల మధ్య చిరునవ్వు పసిపిల్లలా పాకింది. పవన్ దగ్గరగా వెళ్ళి వాత్సల్యంగా పిలిచింది. ఎలా ఉన్నావురా? కన్నీళ్లు అదిమి పెడుతూ ఆప్యాయంగా అడిగింది. నేను బాగానే ఉన్నాను. సరితకు ఆరోగ్యం బాగోలేదు. వంట మనిషి రావడం లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిన్ను తీసుకెళ్లాలని వచ్చాను. ఒక్క 4 రోజులు ఉంటే చాలు. పరిస్థితులు సర్దుకుంటాయి. తర్వాత నిన్ను పంపేస్తాను. రెడీ అవ్వు. గుండెల్లో కలుక్కుమంది. 4 రోజుల కోసం తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. విరక్తితో కూడిన నవ్వు. ఆవిడ నెమ్మదిగా చేతులు విడిపించుకుంది. అమ్మా ఎలా ఉన్నావు అని అడగలేదు. 2 ఏళ్ల తర్వాత అమ్మని చూసిన ఉద్వేగం లేదు. రోజు కలుసుకుని పలకరించుకుంటున్న ఉదాసీనత. ఇంత నిర్లిప్తంగా భావరహితంగా ఉండడం వీడికే తెలుసు. ఆవిడికి కోపం రాలేదు. నిర్వేదంగా చూసింది. కాఫీ తాగుతావా అడిగింది. వద్దు, లేట్ అవుతుంది, అక్కడ తాగొచ్చు అన్నాడు అసహనంగా. బయట తగ్గిపోయిన వాన ఆవిడ గుండెల్లో కురవడం మొదలుపెట్టింది. ఆ వానకి గుండె బరువెక్కింది. భార్య ఆరోగ్యం బాగలేదు. వంట మనిషి లేదు. అమ్మ అంటే వంట మనిషిగా, అవసరమైతే పని మనిషిగా వాడుకునే ఒక యంత్రం, రోబో. జీతం ఇవ్వక్కర్లేదు. కావలసిన నాళ్ళు ఆమె సేవలు వాడుకుని తిరిగి వదిలేయచ్చు. వీడు మారడా? సరే, నేను మారను. త్వరగా రెడీ అవ్వు, సరిత పాపం ఒక్కతే ఉంది అన్నాడు విసుగ్గా. ఆవిడ నెమ్మదిగా కుర్చీలోనే కూర్చుని అంది. నాకు ఆరోగ్యం బాగోలేదు పవన్, నేను రాలేను. అదేంటమ్మా, మందులు తెచ్చుకో. నీకు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే కదా. ఏదన్నా కావాలంటే నేను చూస్తాలే. సరితకి గైనిక్ ప్రాబ్లం వచ్చింది. చిన్న సర్జరీ అయింది. 4 రోజులు రెస్ట్ తీసుకోవాలన్నారు. నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు? ఆమె తలెత్తి కొడుకు మొహంలోకి సూటిగా చూసింది. దానికేముందిరా, ఆడవాళ్ళకి సమస్యలు మామూలేను. ఈ మాత్రానికి నేను అంత దూరం రావడం దేనికి? చురుక్కున చూశాడు పవన్ ఆవిడ వైపు. అంటే రాకూడదని డిసైడ్ అయ్యావా? నేనంత దూరం నుంచి వచ్చింది దేనికి? నువ్వు రానంటే ఎలా? ఎవరు చేస్తారు? నువ్వు వచ్చేటప్పుడు నన్ను అడిగావా? కనీసం నేను ఇలా వస్తున్నాను, రెడీగా ఉండు అనైనా చెప్పావా? అయినా ఇంతకాలం నా అవసరం లేకుండానే మీరు హాయిగా బతికారు. ఇప్పుడు మాత్రం దేనికి? వెళ్ళు నాన్న, మీ ఆవిడ్ని నువ్వు చూసుకో. నేను రాలేను. ఎందుకు రావు? ఇది నీ బాధ్యత గట్టిగా అన్నాడు. బాధ్యతలు బంధాలు మర్చిపోయి చాలా కాలం అయిందిలే. వాటి గురించి నా దగ్గర మాట్లాడకు. నేను ఇలాగే హాయిగా ఉన్నాను. నా జీవితం ఇంతకన్నా వేరుగా మారదు. విసురుగా లేచాడు పవన్. నువ్వు అసలు తల్లివేనా? ఇంత స్వార్థపరురాలివని నేను అస్సలు అనుకోలేదు. నీ సుఖం, నీ ఆనందం మాత్రమే నీకు ముఖ్యం. నా భార్యకి ఆరోగ్యం బాగోలేకపోయినా నీకేమీ పట్టదన్నమాట. సరే, ఇలాగే ఉండు. నీకక్కర్లేని బంధాలు నాకు మాత్రం దేనికి? పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అతను వెళ్తున్న వైపు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది సుశీల. అయ్యో అయ్యో సుశీలమ్మా, అంత దూరం నుంచి ఇంత వానలో కొడుకొచ్చి పిలిస్తే వెళ్ళవా? నువ్వేం ఆడదానివమ్మా? పిట్టగోడ మించి కాళ్ళెత్తి చూస్తూ అరిచింది విశాలాక్షి. నా గుండెల్లో కురుస్తున్న వాన ఇంకా తగ్గలేదు విశాలమ్మా అంది సుశీల రెప్పలు దాటి రాకుండా కన్నీళ్లను మింగేస్తూ. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి రచన గుండెలోని వాన విన్నారు. ఈ కథ మార్చి 22, 2026 నాటి ఆదివారం ఈనాడు అనుబంధంలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు
అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.